ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ ముగియక ముందే మరో డైవర్షన్కు తెరలేపింది కూటమి సర్కార్. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులను చేయాలి, వారి ప్రశ్నించే హక్కును కాలరాయాలి అన్న భావనతోనే రాష్ట్రంలో ఈ కేసులను రిజిస్టర్ చేస్తున్నారు. కేసులను రిజిస్టర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, వారి నాయకత్వాన్ని కూడా ఇబ్బందులకు గురి చేయాలి, తద్వారా ఈ ప్రభుత్వం లాభపడాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి కేసులను రిజిస్టర్ చేయించి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ మా అధినాయకుడు కానీ ఎవరు దీనికి బెదిరేది లేదు, అదిరేది లేదని ఈ సందర్భంగా తెలియదు.